తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తే చాలు పవర్లోకి వస్తామన్న సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు వైఎస్ జగన్. 2029 ఎన్నికల నాటికి ఏపీ అంతా కలియ తిరగాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ గీస్తున్నారు జగన్. ఇంతకీ జగన్ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయబోతున్నారు, ఎలాంటి అస్త్రాలతో ఆయన బయటికి రాబోతున్నారు? తెలుగు నేలపై పాదయాత్ర సెంటిమెంట్. పాదయాత్ర చేసి ముఖ్యమంత్రులైన నాయకులు. మరోసారి జగన్ పాదయాత్ర బ్రహ్మాస్త్ర ప్రయోగం. భవిష్యత్ కార్యాచరణపై జగన్ దృష్టి. మరోసారి పాదయాత్ర చేస్తారని ప్రకటన. ప్రజా సంకల్ప యాత్రను మించేలా పాదయాత్ర. పాదయాత్ర తెలుగు నేలపై పవర్ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, లోకేష్, వైఎస్ జగన్ అంతా ఒకే బాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు. ఒకసారి అధికారం కట్టబెట్టిన పాదయాత్ర బ్రహ్మాస్త్రాన్ని జగన్ మరోసారి ప్రయోగించబోతున్నారు. వచ్చేసారి అధికారమే లక్ష్యంగా జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో మరోసారి పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. జగన్ ఈసారి తలపెట్టబోయే పాదయాత్ర గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర కన్నా చాలా పెద్దది. గతంలో సుమారు 3000 కిలోమీటర్లు నడిస్తే ఇప్పుడు ఏకంగా 5000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యాత్ర వెంటనే కాకుండా 2027లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఈ యాత్ర యొక్క అంతిమ లక్ష్యమని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. పాదయాత్ర ప్రణాళికతో పాటు వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు జగన్ తెలిపారు. ఈ ప్లీనరీలోనే పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, పార్టీ రాజకీయ వ్యూహాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇది పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇక ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదని జగన్ తన పార్టీ నేతల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించారని, అప్పుడే తాను పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇవ్వడం వల్లే 2019లో గెలుపు సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని శ్రేణులకు సూచించారు. కేవలం పాదయాత్ర ప్రణాళికతో ఆగకుండా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే పని కూడా జగన్ ప్రారంభించారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకులతో జరిగిన సమావేశంలో ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకొస్తారో అదే వారికి పరీక్ష అని, దాని ఆధారంగానే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తేల్చి చెప్పారు. నియోజకవర్గాల్లోని పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే బాధ్యత కూడా వారికే అప్పగించారు. ఇది పాదయాత్ర వంటి భారీ కార్యక్రమానికి ముందు క్షేత్రస్థాయిలో పార్టీని సిద్ధం చేసే వ్యూహంలో భాగమే. జగన్ ప్రకటన బట్టి చూస్తే ఆయన ప్రస్తుత ఎన్నికల పరాజయాన్ని ఒక ఎదురుదెబ్బగా స్వీకరించి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. 2027లో పాదయాత్ర అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత
ఇది తక్షణమే కాకుండా భవిష్యత్తు ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్న ప్రణాళికగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో పార్టీని పునర్నిర్మించడం, శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపడం, ప్రజల్లో తిరిగి పట్టు సాధించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. గత పాదయాత్ర తనను అధికారంలోకి తీసుకొచ్చిందని జగన్ బలంగా నమ్ముతున్నారు. అదే ఫార్ములాను మళ్లీ ఉపయోగించి ఈసారి మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఎన్నికల పరాజయం తర్వాత నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై ఒక స్పష్టమైన ఆశను, లక్ష్యాన్ని నిర్దేశించే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలను గెలిపించుకొచ్చే బాధ్యత అప్పగించడం ద్వారా వారికి క్రియాశీలం బాధ్యతలు అప్పగించినట్లుగా అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే కథనాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి గతంలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైకి మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. 2026 ప్లీనరీని పాదయాత్ర ప్రకటనకు వేదికగా చేసుకోవడం ద్వారా ఆ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకురావాలని, పార్టీలో ఒక ఉత్సాహాన్ని నింపాలని ప్రణాళిక వేసుకున్నారు. మొత్తంగా చూస్తే జగన్ ప్రకటించిన 2027 పాదయాత్ర కేవలం ఒక నడక కార్యక్రమం కాదని, ప్రస్తుత పరాజయం తర్వాత పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి, భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం కావడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంగానే దీన్ని చూడాలి. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.